నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో మెడికల్ క్యాంప్. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందన్న హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద. లక్షడిపేట మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి రాములు. మంచిర్యాల నస్పూర్లో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అందుబాటులో ఉండని చెన్నూరు మండల విద్యాశాఖ అధికారి. నానా ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు. అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసిన వికారాబాద్ సిసిఎస్ పోలీసులు. 17,30,000 విలువ గల 12 వాహనాలు స్వాధీనం. ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని హైకోర్టు జడ్జి సుర్మిలానంద పేర్కొన్నారు. నస్పూర్లోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో రోటరీ క్లబ్ హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో హెల్త్ చెకప్ చేయాలనే ఉద్దేశంతో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఉద్యోగస్తులు చాలామంది వారికి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ప్రాథమిక స్థాయిలో చికిత్స తీసుకోకపోవడం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమస్యను తొలగించడానికి మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్, కార్డియాక్ స్క్రీనింగ్ టెస్టులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దీనితో పాటు మహిళలకు ఎక్స్రే, మెమోగ్రఫీ చేస్తున్నారని, కొంతమందికి కంటి పరీక్షలు, దంత సమస్యలు, ఎన్డీఏ పరీక్షలు, జనరల్ మెడిసిన్, గైనిక్ మెడిసిన్ కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టెస్టులు అయిన తర్వాత ట్రీట్మెంట్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలని నిర్లక్ష్యం చేయవద్దని, ఈ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నందున అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. It's a divine blessing of God Almighty to be a part of this special event of inauguration of legal awareness camp and also a mega medical camp in my administrative district in the presence of several doctors, several nurses, in the presence of all the judicial officers of this district. The main objective for the enactment of the Legal Services Authorities Act 1987 is to establish or constitute legal services authorities for providing free, competent, effective legal services for the downtrodden, poor and the weaker sections of the society. Article 39A of the Constitution clearly provides that states shall endeavour and make an effort to ensure establishment of legal services authorities so that no citizen, no individual shall be denied his or her opportunity to secure justice on the ground of economic disabilities. The legal aid services is one of the essential functions of a welfare state for a simple reason that in a welfare state, people should have equal access to justice irrespective of the constraints as well as differences in socio-economic backgrounds. This is also the mandate of our Constitution, which guarantees equality before the law and equal protection of law. However, in a society like ours, with varied socio-economic background, it so happens
that there has to be a positive intervention by the state and its agencies so that the equal access to justice and equality before law can be ensured. Thus, the positive intervention in the field of justice administration is in the form of legal aid services and legal services provided through National Legal Services Authority as well as state legal services authorities and district legal services authorities. Legal aid is meant to help the persons who are unable to bear the cost of legal services. What started as a mere legal aid has now grown into legal aid clinics, lok adalats, prison legal aid clinics, pension lok adalats, awareness programs propagating legal awareness through mobile vans. We should not stop with the progress that we have made so far. We have to devise new ways to bring smile on the face of the unfortunate ones who do not know what their rights are, and even if they know, how to enforce them. Legal aid defense counsel system offices have been set up across the country to extend legal aid to the marginalized sections of the society. The National Legal Services Authority is taken up this responsibility to ensure and provide free legal aid to the downtrodden, poor and the weaker sections of the society. There are three major challenges, three major concerns, three major barriers insofar as access to justice is concerned. One, that is cost of litigation, cost of advocacy being very high, and the common person to secure justice, it's very difficult spending huge amounts by paying to the advocates. It is there. ఈరోజు ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో మెగా మెడికల్ క్యాంప్ క్యాన్సర్, కార్డియాక్ స్క్రీనింగ్, ఈఎన్టీ, డయాబెటిక్ ఇంకా డెంటల్ ఈ చెకప్స్ కోసం మెడికల్ క్యాంప్కి చీఫ్ గెస్ట్కి వచ్చిన ఆనరబుల్ జస్టిస్ ఎస్ నందా మేడం గారికి, అదేవిధంగా బోయ శ్రీనివాసులు సార్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, అదేవిధంగా ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్న దియాలిబాయి లాల్చంద్ గౌరీ చారిటబుల్ ట్రస్ట్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ హైదరాబాద్ గారికి, అండ్ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడానికి వచ్చిన అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, అడ్వకేట్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నా నమస్కారం. మనకి రెగ్యులర్ లైఫ్లో ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, డైలీ చాలా స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో కావచ్చు, లేకపోతే కంటిన్యూస్ వర్క్ బిజీలో ఉండడం వల్ల కొన్నిసార్లు ఏదైతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే ఉందో హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో దాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది. అది 1 year 2 year కంటిన్యూస్గా అట్లా మర్చిపోయి ఏదో చిన్నది అయిపోయి లాస్ట్కి మనకి ఒక ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి తెలియడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో తెలిసినప్పుడు మనకి దాన్ని క్యూర్ చేయడం కావచ్చు, లేకపోతే దాన్ని ప్రివెంట్ చేయడం కావచ్చు, చాలా డిఫికల్ట్ టాస్క్. సో ఇట్లా మన ఆఫీసర్స్ ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉండాలి. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేకపోతే అడ్వకేట్ సైడ్ నుంచి కావచ్చు. కాబట్టి ఒక మంచి థాట్తో వచ్చి ఏదైతే ఆఫీసర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, సొసైటీ కోసం పనిచేస్తున్నారు, సో వాళ్ళ కోసం ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలి, వాళ్ళకి హెల్త్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేది గుర్తు చేయాలి, వాళ్ళకి మన సైడ్ నుంచి ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి థాట్తో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా ఈ మెడికల్ క్యాంప్ను యూజ్ చేసుకోండి. మనకి ఏదైనా ఉన్నా కూడా తెలిసిపోతుంది, దానికి ప్రివెంట్ చేసుకోవడానికి, లేకపోతే ఎర్లీ స్టేజ్లో దాన్ని డిటెక్ట్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, క్యూర్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏఓ గారు ఉంటారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఇదొక మంచి అవకాశం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికో వెళ్ళి ఎంతో డబ్బులు పెట్టి అక్కడ ఒక్కొక్క స్క్రీనింగ్ చేయించుకునే బదులు ఇక్కడే అన్ని స్క్రీనింగ్ చేస్తున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఈ అవకాశాన్ని కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. కాబట్టి మరొకసారి ఆర్గనైజర్స్కి, లక్షట్పేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి రాములు తెలిపారు.
లక్షటిపేట పురపాలక సంఘంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్పై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం 11 గంటలకు లక్షటిపేట పుర కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి రాములు అవిశ్వాస సమావేశాన్ని నిర్వహించారు. పురపాలకలో మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి 9 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నుండి 5 కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటమి చెందడంతో ఆ పార్టీకి చెందిన 3 కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ పార్టీ మారకున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి జిల్లా పాలనాధికారికి ఇచ్చిన వినతి పత్రంలో సంతకం చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం 10కి చేరుకుంది. బీఆర్ఎస్కు 5 మాత్రమే ఉండటంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను రహస్య ప్రదేశానికి తరలించి శనివారం నిర్వహించిన అవిశ్వాస సమావేశంలో పాల్గొనకుండా ప్రస్తుత చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాసులు ముమ్మర ప్రయత్నం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ వారి వద్ద 9 మంది, బీఆర్ఎస్ వద్ద 6 కౌన్సిలర్లు ఉన్నారు. కోరానికి సరిపడే కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడంతో ఎవరూ అవిశ్వాసంలో పాల్గొనలేదు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి రాములు ప్రకటించారు. లక్షటిపేట మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం ఇక్కడ జరగడం జరిగింది. లక్షటిపేట మున్సిపాలిటీలో 15 మంది వార్డు కౌన్సిలర్స్ ఉన్నారు. ఆ తేదీ 6/1/2024న ఒక 10 మంది కౌన్సిలర్స్ కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ ఇచ్చారు. మేము చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారు, అట్లాగే వైస్ చైర్మన్ కోటేటి శ్రీనివాస్ గౌడ్ల మీద అవిశ్వాస తీర్మానం ఇస్తున్నాము అని చెప్పేసి ఫామ్ 1 నోటీస్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు 12వ తేదీ రోజు ఫామ్ 1 నోటీసు వాళ్ళందరికీ కూడా సర్వ్ చేశారు. అట్లా సర్వ్ చేసినటువంటి కాపీలన్నీ కూడా వారికి అందజేసిన అనంతరము కమిషనర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశం నిర్వహించమని చెప్పేసి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ మంచిర్యాల నన్ను నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ సమావేశం ఈరోజు అంటే ఫిబ్రవరి 3వ తేదీ నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఈరోజు మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినాము. సమావేశం అనేటువంటిది కోరం ఉన్నట్లయితే సమావేశం ప్రారంభించబడుతుంది. కోరం అనగా సభ్యులలో, మొత్తం సభ్యులలో 2/3 మంది సభ్యులు ఉండాలి. అంటే 15 మంది సభ్యులలో 2/3 అంటే 10 మంది సభ్యులు ఉన్నట్లయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మాన సమావేశము ప్రారంభించబడుతుంది. కానీ చైర్మన్కి సంబంధించి మనం 11 గంటలకు సమావేశం ప్రారంభిస్తే కోరం లేదు. తిరిగి దానిని 3:30 గంటలకు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించి మనం 12:30 గంటలకు సమావేశం ప్రారంభించాము. అప్పుడు కూడా కోరం లేదు. మళ్ళీ తిరిగి దానిని 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. సో మళ్ళీ తిరిగి 3:30కు చైర్మన్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ప్రారంభిస్తే అప్పుడు కూడా కోరం అనేటువంటి లేదు, సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు. తదనంతరం 4 గంటలకు కూడా మళ్ళీ సమావేశం వైస్ చైర్మన్ గారికి సంబంధించి చూస్తే అక్కడ కూడా ఎవరు సభ్యులు హాజరు కాలేదు, కోరం కూడా లేదు. కాబట్టి కోరం లేని కారణంగా సభ్యులు హాజరు కానందున ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేటువంటిది వీగిపోయిందన్నట్టుగా అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. ఈ నెలలో జరగనున్న సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం మంచిర్యాల గోదావరి తీరంలో చేస్తున్న ఏర్పాట్లను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ పరిశీలించారు. శనివారం అధికారులతో కలిసి జాతర పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగవద్దని సూచించారు. జాతర నిర్వహణకు కోరిన వెంటనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ₹1 కోటి నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ నిధులతో మంచిర్యాల, నస్పూర్లో జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించనున్నట్టు తెలిపారు. స్నానాల గదులు, త్రాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జాతరతో పాటు శివరాత్రికి పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమ్మక్క సారకు వచ్చిన డబ్బుల నుంచి ₹1 కోటి శాంక్షన్ చేస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ ₹1 కోటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ 50 అనుకుంటాను, నస్పూర్లో 30 అనుకుంటాను, ఇటుకాలో 20 అనుకుంటాను. నస్పూర్లో ఏదో సింగరేణి వాళ్ళు చేస్తున్నారు, చూసి ఒకవేళ వాళ్ళు చేస్తే ఆ డబ్బులు నిండి పెట్టేసి చేసేదాంట్లో ఒక్కదాని కోసం కాకుండా రేపు ఫ్యూచర్లో కూడా శివరాత్రి వచ్చిన ఇంకేం గోదావరి సంబంధించి ఇక్కడ ఏం కార్యక్రమాలను కూడా పూజాకాలంలో చేసే విధంగా బాత్రూమ్లు కానీ, శానిటేషన్ కానీ, మంచినీళ్ళ సమస్య కానీ
స్నానాలు చేసి లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ పర్మనెంట్ సిస్టమ్ వ్యవస్థ చేస్తున్నాం. ఓవర్ ట్యాంక్స్ పెట్టి చాలా చేస్తాం. ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఆలోచనతో ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ సమ్మక్క సారక్క చాలామంది ఇక్కడ భక్తులను ఇక్కడ నుంచి సమ్మక్క ఆడేదాకా పోవడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ చేసుకున్నందుకు వాళ్ళకి అక్కడ ఉన్న సౌకర్యాలు కాకపోయినా అట్లీస్ట్ వాటితో సమానంగా వాటితో కంపేర్ చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కాకుండా మంచినీళ్ళకి కానీ, స్నానాలకు కానీ, మొక్కడానికి కానీ, లేకపోతే మంగళి వాళ్ళ శవర వాళ్ళ దగ్గర కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి చేసి వాళ్ళ ద్వారానే కాంగ్రెస్ వాళ్ళు బాగా చేసిందని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చేస్తాం. చెన్నూరు పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో గత కొన్ని నెలలుగా ఎంఈఓ అందుబాటులో ఉండకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి అందుబాటులో ఉండటం లేదని, స్థానికుడు కావడంతో కార్యాలయానికి చుట్టం చూపు కూడా రావటం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు శాఖపరమైన పని నిమిత్తం కార్యాలయానికి వెళ్తే ఎంఈఓ అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొబైల్ కాల్స్కు కూడా స్పందించడనే ఆరోపణలు ఉన్నాయి. చెన్నూరు, జైపూర్, భీమారం ఈ 3 మండలానికి కలిపి ఒకే ఎంఈఓ కావడంతో ఈ 3 మండలాలకి చెందిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు ఎంఈఓపై జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవనే ఆరోపణలున్నాయి. వీలైనంత త్వరగా సదరు ఎంఈఓపై చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మంచిర్యాల గోదావరి రోడ్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈ నెల 4న రైతు సదస్సు ఏర్పాటు చేసినట్లు రైతు సంఘం ప్రతినిధులు గోనె శ్యామ్ సుందర్ రావు, వినయ్ ప్రకాష్ రావు, శ్రీనివాసరావు తెలిపారు. మంచిర్యాల గోదావరి రోడ్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఆదివారం రైతు సదస్సు ఏర్పాటు చేసినట్లు రైతు సంఘం ప్రతినిధులు గోనె శ్యామ్ సుందర్ రావు, మాధవరావు, వినయ్ ప్రకాష్ రావు, పుష్కరి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సమీకృత వ్యవసాయం, పాడి పంటలు, ఆర్గానిక్ వ్యవసాయం మీద తోటలు తదితర రంగాలకు చెందిన రైతులు సదస్సుకు తరలి రావాలని కోరారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ప్రోత్సాహం, నాబార్డు సహకారంతో సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలు, ఆధునిక పద్ధతుల ద్వారా ఇతర అంశాలపై సదస్సులు చర్చించడం జరుగుతుందని చెప్పారు. 4వ తారీఖు నాడు పద్మనాయక ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మాకు ప్రోత్సాహం అందిస్తున్న గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగరరావు గారికి మరియు వారి ద్వారా జిల్లా అధికారులందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. హార్టికల్చర్, అగ్రికల్చర్, నాబార్డ్ మరి బ్యాంకర్స్, కలెక్టర్ గారు కూడా అందరూ రావడం జరుగుతుంది. దీని రైతులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఉత్సాహవంతులైన రైతులు దీనిలో లోనింగ్ కానీ ఇంకేమైనా బ్యాంకర్స్ ఏమైనా అవకాశం ఇస్తే ఉన్న సబ్సిడీలను కూడా ఉపయోగించుకొని మన ఏరియాలోనే పెద్ద ఎత్తున కూరగాయలు మరియు ఈ పాల ఉత్పత్తి ఇవన్నీ పెంచుకొని మన ఇక్కడి నుంచి వేరే కాడికి సప్లై చేసే విధంగా మనం స్వయం సమృద్ధి చెందాలనే ఒక కోరికతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని రైతులందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. రేపు ఉదయం 10 గంటలకు పద్మనాయక ఫంక్షన్ హాల్లో రైతు అవగాహన సదస్సు కలదు. దీనికి ముఖ్యంగా మన ప్రాథమిక ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు గారు చాలా ప్రోద్బలం చేస్తుంది. అందరినీ రైతులను ఉత్సాహపరచాలి. ఇప్పటికి కూడా మన మంచాల్ మార్కెట్కు కూరగాయలు హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఆ మార్కెట్కు కూరగాయలు ఇదే ఏరియాలో వాటర్ సోర్స్ కూడా లేని కాడ వాటర్ సోర్స్ ఏర్పాటు చేసి ఇక్కడి కూరగాయలు ఇక్కడనే పండించాలని. మన ఏరియాలో పాల ఉత్పత్తి కూడా చాలా తక్కువ ఉంది. దీని పాల ఉత్పత్తి కూడా పెంచాలని వారు రైతులకు మంచి గిట్టుబాటు ధర, పాలకు కానివ్వండి, మార్కెట్ కూరగాయలకు కానీ గిట్టుబాటు ధర కూడా ఏర్పాటు చేయాలని మంచి ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ఒక ఆహ్వాన సదస్సు ముఖ్యంగా అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్లో కలెక్టర్ గారు కానివ్వండి, యానిమల్ వాళ్ళకి కానివ్వండి, అగ్రికల్చర్ ఇప్పుడు అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లను ఒకటే చోట ఒకే వేదికపై ప్రోద్బలించి బ్యాంకర్స్ రైతుకు ఏ విధంగా రుణాలు ఇస్తే బాగుపడతాడు, బ్యాంకర్స్ ఏ విధంగా రుణాలు ఇవ్వాలి, దీనికి అసలు మనము గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ ఇవ్వాలి, రైతులు ఉన్న దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకునేందుకు ఈ వేదికల ద్వారా ఈ కాన్స్టిట్యున్సీకి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో వారు చేస్తున్నారు. కనుక
రైతులందరూ ఇది అందరూ వచ్చి వారు కూడా దీన్ని అందరూ వచ్చి పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమశంకరరావు సింగరేణి అధికారులకు సూచించారు. సింగరేణి ఆధ్వర్యంలో సిసిసి ముక్కుడి పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గద్దెలను సందర్శించి సింగరేణి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ జాతరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సింగరేణి అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. త్రాగునీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు జాతరకు తరలివచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా గద్దెల వద్ద దర్శనం సాఫీగా జరిగేటట్లు చూడాలని ఎమ్మెల్యే సింగరేణి అధికారులు జాతర కమిటీ సభ్యులకు సూచించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు రఘుకుమార్, అరవిందరావు, కాంతారావు, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ సతీష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, నాయకులు గెల్లూరు కుమార్, రాజకొండ వెంకటేశ్వరరావు, ధర్ని మధు, భూపతి శ్రీనివాస్, సురేష్ రెడ్డి, నరిగే నరేష్, పప్పు శ్రీనివాస్, పడాల సంజీవ్ గౌడ్, వడ్నాల రాజన్న, గఫార్, కొండ్ర లింగయ్య, ఆడేపు శ్యామల, ఎంబడి కుమారస్వామి, కృష్ణారావు, తోటకిష్టయ్య, బద్రి మల్లేష్, పూజారి సాతుడి రమేష్, నాయకులు, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్న ఈ ఏర్పాట్ల పరిస్థితి రావడం సింగరేణి వాళ్ళు ఫుల్లీ గేటప్ ఇబ్బంది వాళ్ళకి దాదాపు 10 సంవత్సరాలు చేసి అలవాటు అయిపోయింది. దానికి కూడా ఏమన్నా మా సైడ్ నుంచి చిన్న చిన్న మెరుగులు తప్పకుండా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కాకుండా ఏ రకమైన ఇన్కన్వీనియన్స్ కాకుండా వచ్చే భక్తులు సంతోషంగా పోయేటట్టు ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన ఇక్కడ కానీ ఇంకా దీని తర్వాత క్యూల కాడ గిల్లకాడ ఇక్కడ మా కార్యకర్తలను చూసుకుంటున్నాం. తప్పకుండా ఏ రకమైన సౌకర్యం లేకుండా కానీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా బరువు కొంచెం తగ్గించింది. సిసిసి నస్పూర్లోని రెయిన్బో పాఠశాల 10వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిసిసి నస్పూర్ నాగార్జున కాలనీ సింగరేణి ప్రాణహిత స్టేడియంలో రెయిన్బో పాఠశాల 10వ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చెన్నూరి అమన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రజని వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల మండల విద్యాధికారి పోచయ్య, శ్రీరాంపూర్ సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ట్రస్మా నాయకులు మల్లెతుల రాజేంద్రపాణి, రేగెళ్ల ఉపేందర్ తదితర అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్బెల్ట్ ప్రాంత విద్యార్థులకు ఆటలతో కూడిన చదువులను అందించడానికి స్వర్గీయ చెన్నూరు రవీందర్ రెయిన్బో పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, పిల్లలకు క్రమశిక్షణతో కూడిన చదువులు చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరింపజేశాయి. చిన్నారుల వివిధ రకాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తో పాటు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అవసరం ఎంతగానో విద్యార్థులు చలాకీగా ఉండాలంటే రకరకాల కళా నైపుణ్యాలు కూడా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు చదువుతో పాటు క్రమశిక్షణ
తర్వాత మరి నేటి సమాజంలో ఎదుర్కోతున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు కనబడతా ఉన్నాయి. మీరు బహుశా టీవీలలో వార్తలలో చూస్తూ వస్తున్నారు. అనేక అంటే సిటీస్లో అయితే చూసినట్లయితే పాఠశాల పక్కనే డ్రగ్స్తో కూడుకున్నటువంటి చాక్లెట్స్ ఆ పిల్లలకు అందిస్తూ వ్యాపారం కొనసాగిస్తూ వస్తున్నారు. దానివల్ల పిల్లలు అనేకులు రకరకాల అలాంటి రుగ్మతలకు లోనయ్యేటటువంటి పరిస్థితులు కనబడతా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా పాఠశాల యాజమాన్యాన్ని కానీ ఉపాధ్యాయులకు కానీ కరస్పాండెంట్ ప్రిన్సిపల్స్ కూడా తెలియజేసేదంటే మన పాఠశాలలో విద్యాభ్యసిస్తూ వస్తున్నటువంటి చిన్నారులపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని మీరు కేంద్రీకరించాలా. తప్పకుండా వాటి కోసం ప్రత్యేకమైనటువంటి కమిటీస్ ఏర్పాటు చేయాలా, క్లబ్స్ ఏర్పాటు చేయాలా. విద్యార్థుల యొక్క ప్రవర్తనలో కానీ విద్యార్థుల యొక్క యాటిట్యూడ్లో కానీ రకరకాల మార్పులు ఏమైనా ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులతో పిలిచి మాట్లాడి దాని కారణాలు అన్వేషించాలి. ఎందుకంటే అది అలాంటి కల్చర్ సిటీ నుంచి మనలాంటి టౌన్స్కి రావడానికి ఎంతో దూరం లేదు. కాబట్టి నేడు మనం ఎదుర్కొనేటటువంటి ఆ సమస్యని ప్రతి ఒక్కరూ is the most powerful weapon which you can use to change the world. మన రెయిన్బో పాఠశాల చదువుతో పాటు ఆటలతో కూడిన విద్యనందిస్తూ పాటలతో కూడిన విద్యనందిస్తూ భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ అలవాట్లను నేర్పుతున్న ఏకైక పాఠశాల ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకైక పాఠశాల మన రెయిన్బో పాఠశాల తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ బ్రీడ్స్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ బ్రీడ్స్ హోప్, హోప్ బ్రీడ్స్ పీస్. ఈ కాన్ఫిడెన్స్, ఈ హోప్, ఈ పీస్ సాధించి విద్యార్థులకు నేర్పించే పాఠశాల మన రెయిన్బో పాఠశాల అని తెలియజేస్తూ మా సోదరుడు రవీందర్ గారు ఒకవైపు రేడియంట్, మరొక వైపు రెయిన్బోను అంటే RRR 3 ఆర్లు ఏ విధంగా ఉన్నాయో ఒకప్పుడు మొన్నటి వరకు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, రామారావు గారు తీసినటువంటి త్రిపుల ఆస్కార్ అవార్డు ఏ విధంగా సాధించిందో ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆల్వేస్ రవీందర్ గారు రేడియంట్, రెయిన్బో, ఆల్వేస్ త్రిపుల అది తెలియజేస్తుంది. అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగను వికారాబాద్ CCS పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 17,30,000 విలువ గల 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విలేకరులకు వెల్లడించారు. గత 5 సంవత్సరాల నుండి బైకులు చోరీ చేస్తున్న నేరస్తుడిని వికారాబాద్ CCS పోలీసులు అరెస్టు చేశారు. బంట్వారం మండలం తొర్మమిడి గ్రామానికి చెందిన గొడాల మాణిక్యం అనే యువకుడు గతంలో బైక్ మెకానిక్ పనిచేసిన అనుభవంతో బైక్ హ్యాండిల్ లాక్ విరగ్గొట్టి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్లేవాడని, ఇలా 12 బైకులు చోరీకి పాల్పడ్డాడని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. వాటి విలువ సుమారు 17,30,000 రూపాయలు విలువ ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బైక్ని దొంగతనం చేసి వెళ్తుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఈ నేరస్తుడిపై గతంలో 13 కేసులు ఉన్నాయని, దాదాపు 10 సార్లు జైలుకు కూడా వెళ్లాడని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు తెలిపారు. CCS పోలీసు వారు ఒక అంతర్ జిల్లా బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల విలువ కలిగినటువంటి 12 హై ఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక అన్నీ ఒక షోరూములో ఉన్నట్టే ఉంది. ఇది మనకి CCS పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి, తర్వాత వాళ్ళ టీము, అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీళ్ళిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన బంట్వారం మండలము తూర్మామిడి గ్రామానికి చెందినటువంటి గూడాల మాణిక్యం, తండ్రి నారాయణ, వయసు 24 సంవత్సరాలు. ఈ వ్యక్తి అప్పటికే 13 కేసులలో 10 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. గతంలో మొయినాబాద్, మియాపూర్, శంకర్పల్లి, మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, KBHP, పటాన్చెరువు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, ఖమ్మం, GRP వీటన్నిటిలో కూడా గతంలో కేసులు అయినాయి. ఇతను ఎక్కువగా ఈ బైక్స్ ఇంతకుముందు మెకానిక్గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ హ్యాండిల్ లాక్ను కూడా
దాన్ని తీసేయడము, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించడము చేసి గతంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు పోయి రావడం జరిగింది. మరి ఆ కేసులో కూడా స్టేటస్ ఏందనేది కూడా మేము తెలుసుకుంటాం. అందులో కూడా ఏమైనా ఇంకా ట్రయల్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి అందులో శిక్ష పడ్డట్టు చూస్తాం. అది కాకుండా మన దగ్గర రీసెంట్గా మనకి వికారాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది. అది బుల్లెట్ అనుకుంటా. ఒక బుల్లెట్ని ఇక్కడ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత అక్కడక్కడ దాదాపు మనకి ఇక్కడ ఈ 12 కేసులలో కూడా మనకి రామచంద్రాపురం, దుండిగల్, పటాన్ చెరువు, కేబిహెచ్పి ఇట్లాంటి ప్లేసెస్లో దాదాపుగా 12 బైక్స్ దొంగతనం చేయడం, తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గర బావి దగ్గర ఒక చిన్న షెడ్ లాగా వేసి ఎవరు కనపడకుండా దాంట్లో దాయటం, ఎవరన్నా రిసీవర్స్ కానీ ఇంకెవరన్నా కొనేవాళ్ళు ఉంటే తక్కువ రేటుకి అమ్మటానికి ఈ ఆర్సీ బుక్స్ను కూడా డూప్లికేట్ తయారు చేయటము, ఇట్లాంటి ₹1,00,000 ఉన్న వాటిని 10,000కి 20,000కి అమ్మే ప్రయత్నం చేయటము. మంచిర్యాల ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడు వల్లపు రవి, ఉపాధ్యక్షులుగా గడ్డం అశోక్, అక్బర్, సలహాదారులుగా పల్లపు తిరుపతి, ఒగ్గని రవి, గుడిసెల దశరథం, బోరిగం వెంకటస్వామి, హనుమంతు, నయాజుద్దీన్లను ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో 150 మంది ట్రాక్టర్ ఓనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దశరథం మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంతంలో అక్రమంగా లారీలో ఇసుక, మట్టి రవాణా అవుతున్నా నిరోధించని మైనింగ్ స్టాఫ్లు ట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇసుక రిచ్ ట్రాక్టర్లకు కేటాయిస్తే బాగుంటుందని కలెక్టర్, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కమిటీ ఏర్పాటు గురించి కొత్త అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మంచిర్యాల ట్రాక్టర్ ఓనర్లు అందరూ కలిసి 150 మందిలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి ట్రాక్టర్ ఓనర్లకు, నన్ను నమ్ముకున్న మా సోదరులందరికీ, అన్నలకు, పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద ప్రేమ అభిమానంతో నన్ను ఎన్నుకున్న గురించి వాళ్లకు నేను సహాయకుశంగా నేను పనిచేసి వాళ్ళ ఎల్లవేళ వాళ్ళు ఎంటుంటానని తెలియజేస్తుంది. మరి ఏదైతే ఈరోజు మంచిర్యాలలో మరి ఏదైతే ట్రాక్టర్ యజమానుల మరి నూతనంగా ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీలో అధ్యక్షునిగా వల్లెపు రవి గారిని, మరి ఉపాధ్యక్షునిగా మరి గడ్డం అశోక్ గారిని, అదేవిధంగా మరి 2 టౌన్ నుంచి మరి అక్బర్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఏదైతే గతంలో ఉన్న సంఘాన్ని మేము గౌరవంగా తప్పుకుంటూ మరి ఇప్పుడు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. అది గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో జరుగుతూ ఉన్నది. ఇది మరి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి ఒక ₹100 తక్కువనే మనం పబ్లిక్ సాయం చేయాలి. ₹100 తక్కువనే మనం పబ్లిక్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ₹100 తక్కువ వేస్తే ప్రజలకు బాగుంటుందని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి ఆలోచన ఉంది. వారి ఆలోచన ప్రకారమే మరి మేము ఇల్లీగల్గా పోకుండా లీగల్గానే చేసుకుంటాం. ఇదే లీగల్లో కూడా వారి ఆశీస్సులు మాకు ఉండాలి. అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క వర్షాకాలంలో మరి అప్పుడు ఇసుకకు బంద్ అవుతుంది కాబట్టి ఈ యొక్క డంప్యాడ్ పెట్టి మాకు ఈ గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు డంప్యాడ్ పెట్టి ఈ డంప్యాడ్ నుంచి గిట్ట మాకు ఇస్తే మరి మాకు కూడా జీవన ఉపాధి కలిగినట్టు ఉంటుంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా లెటర్ ప్యాడ్లో కూడా మేము వారికి రాసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఏదైతే మైనింగ్ ఏడీ గారు ఉన్నారో, మైనింగ్ ఏడీ గారు ఒకటే పెట్టుకున్నారు దృష్టిలో, ఏదైతే ట్రాక్టర్ వాళ్ళే ఉన్నారు ఈ ట్రాక్టర్ వాళ్ళ మీదనే చూపిస్తామని చెప్పి చూపిస్తామన్నాడు. మరి ఏదైతే మరి మైనింగ్ ఏడీ గారు కూడా ట్రాక్టర్లు కాకుండా లారీలను కూడా పట్టుకుంటే బాగుంటుంది. లారీలు కూడా మరి ఇల్లీగల్గా చాలా నడుస్తూ ఉన్నాయి. మరి గౌరవ ఏడీ గారు ఒక ట్రాక్టర్ల మీదనే వారి ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు, లారీల మీద కూడా చూపించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేము రిప్రజెంటేషన్ కూడా చేస్తాం, గౌరవ ఎమ్మెల్యే గారిని కలుస్తాం. సిసిసి నస్పూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి నిర్వాహకులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కంటి వైద్య సిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా క్యాంప్ కోఆర్డినేటర్ సాయి వినయ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు తమ ఆసుపత్రికి వస్తే ఉచితంగా వైద్యం అందించి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని, నిరుపేద ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాల్వ శ్రీనివాస్, మల్లికార్జునరావు, పేరం రమేష్, కుమారస్వామి, నాగేశ్వర్, సత్యనారాయణ, శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది వంశీ, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను షరత్ మ్యాక్సిజన్ ఐ హాస్పిటల్ హన్మకొండ హాస్పిటల్ అండి మాది. మేము క్యాంప్ కోఆర్డినేటర్ సార్. మన ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఈరోజు ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. దీని ఉద్దేశం ఏంటి అంటే కంటికి సంబంధించిన ఆపరేషన్, కంటి మీద చెడు మాంసం అనేది మనకి ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఉంది సార్, ఫుడ్ రేషన్ కార్డులో. ప్లస్ అట్లానే సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెల్త్ కార్డు ఉన్న వాళ్ళకి కంట్లో శుక్లం ఆపరేషన్ అనేది ఫ్రీగా ఉంది. సో మా హాస్పిటల్ సర్వీస్ ఏంటి అంటే మేము రెగ్యులర్గా మంచిర్యాలలో క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. వచ్చిన పేషెంట్స్ని మా వెహికల్లో హన్మకొండకి తీసుకెళ్తాము. అక్కడ కంటికి సంబంధించిన పరీక్షలు అంటే కంటికి సంబంధించిన స్కానింగ్స్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఇవన్నీ చేయించి ఆపరేషన్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. అక్కడ ఆపరేషన్ చేసిన వాళ్ళకి అక్కడ 2 రోజులు ఉండాల్సి వస్తుంది. అక్కడ ఉండాల్సిన సదుపాయాలన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. మీకు భోజనంతో పాటు బెడ్ సర్వీస్ కూడా అన్నీ మీకు ఫ్రీగా ఉంటాయి. ప్లస్ అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ చెకప్ చేశాక మళ్ళీ తీసుకొచ్చి మంచిర్యాలలో తీసుకురావడం జరుగుతుంది. సింగరేణి సంస్థ నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఏఐటీయూసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి, కార్పొరేట్ చర్చల ప్రతినిధి శైలేంద్ర సత్యనారాయణ కోరారు. సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన లక్ష్య సాధన కోసం రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తున్న కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్మికులంతా సింగరేణి అభివృద్ధికై సహకరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి, కార్పొరేట్ చర్చల కమిటీ సభ్యుడు శైలేంద్ర సత్యనారాయణ కోరారు. ఏరియాలోని కేకే5 గనిలో పదోన్నతి పొందిన కార్మికులకు పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పదోన్నతి పొందిన కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ 2022-23 సంవత్సరంలో ఉత్తమ సింగరేణి కార్మికుడిగా ఎన్నికై కొత్తగూడెంలో జరిగిన గణతంత్ర వేడుకలలో సింగరేణి సేన్ నుండి ఎన్ బలరాం నాయకుల చేతి మీదుగా సన్మానించబడిన కేకే5 గని ఎస్డిఎల్ ఆపరేటర్లని అన్నారు. శివవారిని కూడా మరి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేకే5 కార్మికులు వారందరికీ ఘనంగా సన్మానం చేసి ఇలా మందమరి పేరు ప్రతిష్టలను నిలబెట్టినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పి అప్రిషియేట్ జరిగింది. ఏది ఏమైనా సింగరేణిలో ఒక బొగ్గు ఉత్పత్తి కాదు, మేము కూడా ఇతర స్పోర్ట్స్ కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందుంటామని చెప్పేసి కేకే5 కార్మికులు ఇలా నిరూపించడం జరిగింది. వారందరికీ కూడా ఏఐటీసీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ కూడా మెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సొంతంటి పథకం కావచ్చు, అదేవిధంగా క్యాడర్ స్కీములు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా మన సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఏదైతే ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలన్నింటి కూడా మరి తప్పకుండా ఏఐటీయూసీ నెరవేరుస్తా అని చెప్పేసి ఆశిస్తూ, అదేవిధంగా కార్మికులకు ఎల్లవేళలా అండదండగా ఉండి మరి హక్కుల కోసం మరి సమస్యలపై పోరాటం చేస్తా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. జర్నలిస్టులు పాలకులను ప్రశ్నిస్తూ ప్రజల తరపున ప్రజా సమస్యలపైన వార్తలు రాసి మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని జమాతే ఇస్లామీ హిందూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ మజీద్ సోయజ్ అన్నారు. సమాజంలో మీడియా పాత్ర అంశంపై వికారాబాద్ జమాతే ఇస్లామీ హింద్ వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ రిపోర్టర్లతో గెట్ టుగెదర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్, సెక్రటరీ అలీముద్దీన్, వికారాబాద్కు చెందిన జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు జాకిర్ సాబ్, ఫయాజ్ అబ్దుల్ రఫ్, ఇమాం పాషా హబీబ్, వికారాబాద్కు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా పాత్రపై రిపోర్టర్ల సూచనలు, సలహాలు తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రజల గొంతుగా మనం ఈ జర్నలిజాన్ని ముందుకు సాగిస్తే అది ప్రజల కోసం, ఆ ప్రజల్లో మనం కూడా, ఆ ప్రజల్లో మన కుటుంబం కూడా, ఆ ప్రజల్లో మన ఇరుగు పొరుగు కూడా, ఈ సమాజాన్ని శ్రేయస్సు కోరేవారిగా మనకు కూడా ఒక పెద్ద ఉన్నతమైన స్థానం ఈ జర్నలిజంలో లభిస్తుంది. అదే మనం అది కాకుండా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించామనుకోండి, తర్వాత ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎంతమంది యూట్యూబర్స్ని మనం చూడట్లేదు. కొన్ని రోజులు ఒక 5-6 సంవత్సరాలు ఒక న్యూస్ ఛానల్ వెలుగుతుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వం పోగానే ఆ న్యూస్ ఛానల్ మొత్తం పూర్తిగా బంద్ అయిపోయే స్థాయి. వార్తాపత్రిక ఉండే ఒకప్పుడు మనం చూసాం, ఉదయం ఉండే చూసాం. ఆ పత్రికలో ఒకప్పుడు మహా వెలుగాయి కదా, కానీ తర్వాత ఒకటే
ప్రభుత్వాన్ని తొత్తులుగా వ్యవహరించడం వల్ల ఆ పత్రికలు మూతపడే స్థితికి వచ్చేసాయి. మేము చెప్పేది ఏంటంటే మనమందరం మేమైనా జమాత్ ఇస్లామీ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతాం. మేము దీంట్లో సోదర భావాన్ని పెంపొందించేందుకు, మరి తర్వాత ఏవైతే మతాల మధ్య దూరాలు ఉన్నాయో ఆ దూరాన్ని చెరిపేసి ఒక సోదర భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాం. మరి ఎన్నో విధాలుగా జమాత్ ఇస్లామీ ఈ సమాజంలో పనిచేస్తుంది. ముఖ్యంగా సేవా సంస్థలు కానివ్వండి, వడ్డీ రహిత బ్యాంకులు కానివ్వండి, మళ్ళీ తర్వాత హాస్పిటల్స్ కానివ్వండి, ఎన్నో విధాలుగా ఎక్కడైతే తన జమాత్ ఇస్లామీ పటిష్టంగా ఉందో అక్కడ సేవా సంస్థలు వాటి పటిష్టంగా ఉంటాయి. ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ వారి సేవా సంస్థలు కొంచెం వీక్గా ఉన్నాయి. మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు నిజమైన జర్నలిజాన్ని కి మద్దతు పలకాలని, నిజమైన న్యూస్ని మీరు రాయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఎవరికైతే అది దాంట్లో ఎవరి వల్ల ఏదైనా చెడు జరిగినా కానీ దానికి ఆ చెడు చేసిన వ్యక్తి పేరే రావాలి, అంతే కదా. కానీ అది ఆ అపాధి వేరే మీద ఆపాదించే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏంటంటే చాలా మందికి చాలా విధాలుగా నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ వల్లే ఫ్యాక్ట్స్, ఫిగర్స్, అనాలిసిస్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్కి స్ప్రెడ్ చేయడం జనరల్గా అంటే న్యూస్ పేపర్ ద్వారా, న్యూస్ టీవీ ఛానల్ ద్వారానే. అదే అంటే జనరల్ కామన్ పబ్లిక్కి మెయిన్ సోర్స్ ఏంటి? ఎవరైనా అడిగితే ఏంటి నేను వినాను నాకు చెప్తాను. ఎక్కడ విన్నానంటే అక్కడ యూట్యూబ్లో చూశాను. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా ఎక్కువైపోయింది. క్రాస్ వెరిఫికేషన్ సోషల్ మీడియాలో ఏమి న్యూస్ వస్తుంది, ఎలా కన్జ్యూమ్ చేస్తున్నాం మేము, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు, దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ. జనాల్లో కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, మనకేంటంటే న్యూస్ మీడియా ఛానల్స్లో కూడా. దానివల్ల నష్టం ఎవరికి? ఫ్యాక్ట్స్ ఎప్పుడైనా ఏ సొసైటీలో ఫ్యాక్ట్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాయి, ఆ సొసైటీలో అంటే జనరల్ పబ్లిక్, నాలెడ్జబుల్ పబ్లిక్ ఏంటంటే చదివే వాళ్ళు కూడా వాళ్ళు అంటే ఇల్లిటరేట్స్ కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర అవగాహన తగ్గిపోతుంది. ఎందుకంటే ఫ్యాక్ట్స్ మీద ఎవరు ఇప్పుడు దృష్టి పెట్టడం లేదు. జస్ట్ అక్కడ ఎక్కడి నుంచి న్యూస్ వస్తుంది, ఏ న్యూస్ వస్తుంది, క్రాస్ వెరిఫికేట్ చేయడంలో చాలా సొసైటీలో చాలా ఇది వచ్చేసింది. అందువల్ల ఏమైపోతుందంటే అంటే మన మధ్యలో, కమ్యూనిటీస్ మధ్యలో, సొసైటీలో, పబ్లిక్లో, రిలీజన్స్లో, రీజన్స్లో మన చాలా అంటే డిఫరెన్సెస్, ఒక కైండ్ ఆఫ్ అంటే మనం ఏంటంటే శత్రుత్వ అలాంటి ఇవన్నీ మన సొసైటీలో పెరుగుతుంది. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా. కనీసం సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్కి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం అథారిటీకి క్వశ్చన్ చేయడం అది చాలా తగ్గింది. క్వశ్చన్ ఎవరు చేస్తున్నారు? పవర్ లేకుండా వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నారు. కొన్ని విషయాలు ఉన్నాయి, దాని మీద మేము డిస్కస్ చేయాలి, మీరు కూడా చర్చించాలి. ఇవన్నీ విషయాల మీద మనకన్నా మీకే ఎక్కువ తెలుసు. మీరు ఎందుకంటే సొసైటీలో మీరు తిరుగుతూ ఉంటారు, సొసైటీలో మీరు అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసు. న్యూస్ పదవీకాలం ముగిసిన జైపూర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని పలు గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో సర్పంచులను ఆయా గ్రామ పంచాయతీలలో సన్మాన కార్యక్రమాలు చేపట్టి గౌరవ మర్యాదలతో సన్మానించడం చూశాం.
కానీ దీనికి భిన్నంగా సర్పంచ్ గణేష్ శివారం గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి సన్మానం చేసి ఆత్మీయ సమ్మేళనతో కూడిన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పై అధికారులకు ఏదున్నా నేను తీసుకెళ్తాను. ఏదున్నా కానీ ప్రశాంతంగా ఇబ్బందులు లేకుండా ఏమంటారు ఒక కరెక్ట్ ఛానల్లో ఇబ్బందులకు కాకుండా ఏదైనా ఆన్ పేపర్ పెట్టుకొని మనకు అవకాశం ఉంటే ఇక్కడనే చేసుకుంటాము. లేదంటే మన ఇబ్బందులు ఉంటే మన మీద ఆఫీసులో తీసుకెళ్తూ ఏ ఇబ్బంది లేకుండా మనము క్లియర్గా ప్రశాంతంగా, ఎందుకంటే వచ్చే ఎండాకాలము ఏదైనా ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు, ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు ఏమున్నా మన జీపీ లెవెల్ని క్లియర్ చేసుకొని ఒక ఆదర్శ జీపీగా గతంలో ఎట్లుందో ఫ్యూచర్లో కూడా అట్లే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము 5 సంవత్సరాలు ఏదైనా ఎక్కువైతే మా సహకారం మాకు మా వార్డు సభ్యులు, మా గ్రామ ప్రజలు, మా సెక్రటరీ గారు మేము కలిసి అందించినాము. అదే సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా మేము చెప్తున్నాము. ఈ సన్మానం అంటే ఏదో ఆస్తులు పంచుకోవడము అనేది కాదు, ఆప్యాయత, అనురాగము, సోదర భావం అంతే తప్ప వాళ్ళకి ఆలోచన వచ్చింది ఆ రోజు బుద్ధి అని వీళ్ళందరూ అనుకుని చేసిన కార్యక్రమం. సరే అంటే వాళ్ళు అనుకున్నారు, మరి మీరు అనుకున్నారు సరిపోయింది. అంటే అది మనం అంటే ఆలోచన రావడమే పెద్ద గొప్ప. దాంతో సరిపోతారంటే లేదు ఇట్లా గ్రామ పని చేసుకుంటే బాగుంటుంది, మేము కూడా 10 మందికి చేసుకుంటున్నాం. దాంతో మీ సర్వీస్ మీ సర్వీస్ మా గ్రామ పంచాయతీకి ఉంది. మా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకొని మా ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ ఎప్పటికప్పుడే పరిశీలించుకుంటూ మా అవసరం ఉంటే కూడా మాకు పదవులు లేకుండా మేము ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. పాలకులను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల కలను సాకారం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ నేలలు బీడు భూములతో ఎడారిగా దర్శనమిచ్చేవేని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సారథ్యంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేసే కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం చేసే మండుటెండలో సైతం ఎడారిగా ఉన్న బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఆటో రిక్షాలతోని నింపి నిరసన చెప్తాం, ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ప్రతి రెవెన్యూ డివిజన్లో వేలాది ఆటోలు తీసుకొచ్చి నింపి వాళ్ళ కోసం, ఆ కార్మికుల కోసం, ఆ ఆటో రిక్షా యాజమాన్యం కోసం మేము బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది. మరి కొద్ది రోజుల్లో నింపివేసి ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంటనే గవర్నమెంట్ స్పందించాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమం తయారు చేస్తాం. ఆటో రిక్షా కార్మికుల పక్షాన నిలబడతామని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో మెడికల్ క్యాంప్. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందన్న హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద. లక్షడిపేట మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి రాములు. మంచిర్యాల నస్పూర్లో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అందుబాటులో ఉండని చెన్నూరు మండల విద్యాశాఖ అధికారి. నానా ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు.
సొంత జిల్లా ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసిన వికారాబాద్ సిసిఎస్ పోలీసులు 17,30,000 విలువ గల 12 వాహనాలు స్వాధీనం. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.